ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నువ్వేం చేసావు నీకు అర్థం అవుతుందా? మీనంతో డీల్ చేయడం అంటే మా అక్క మీద అరవటం, ఇంట్లో గొడవ చేయడం అనుకుంటున్నావా? తేడా వస్తే ప్రాణాలు పోతాయి. ఇంట్లో ఇలా అందరి కాళ్ళ కింద చెప్పులా బతకడం కంటే అదే బెటర్ యువరాజ్. ఇంట్లో మర్యాద లేదు, చేతిలో డబ్బులు లేవు, వదినకి మన మీద నమ్మకం లేదు, మీ అమ్మా నాన్నలకి మన భవిష్యత్తు మీద కాని మన మీద కాని కనీసం ఆలోచన కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయకుండా ఇలా ఇంట్లోనే కూర్చుంటే ఇలానే ఉండిపోతాం. ఈ ఇల్లు మన చేతుల్లోంచి జారిపోతుంది. నీకు అర్థం అవుతుందా? అర్థం అవుతుంది రిషి, అర్థం అవుతుంది. కానీ ఇంట్లో ఉన్న సమస్యలకి సమాధానం మీనం కాదు. మీనంతో పనిచేయడం అంటే పులి మీద స్వారీ మొదలు పెట్టడమే తప్ప ఇంకేం మన చేతుల్లో ఉండదు. మీనంతో పని చేయటం ఎంత కష్టమో నాకు తెలియదు యువరాజ్, కానీ డబ్బులు లేకుండా బతకడం చాలా కష్టం. మీనన్ చెప్పిన పని నువ్వు చేస్తావో లేక నన్ను చేయమంటావో నువ్వే తెలుసుకో. కేదార్ ఇంకా కిందికి రాలేదా? కేదార్ లేడేంటి? పొద్దున్నే రూమ్ లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాల్కనీలో ఉన్నాడా? ఇంకా రావడం లేదండి. కేదార్, ఇక్కడేం చేస్తున్నావు? పేపర్ ఇప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. హలో మాస్టరు, పేపర్లో యాడ్ ఇచ్చింది నువ్వు చూడ్డానికి కాదు, నీ తమ్ముడు చెల్లో చూడ్డానికి. వాళ్ళు చూసి నీకు కాల్ చేయడానికి. అసలు కనబడేలా యాడ్ ఉందో లేదో తెలియాలి అంటే నేను చూడాలి కదా. పాయింటే, కానీ దానికోసం సాయంత్రం వచ్చే భర్త కోసం ఎదురు చూసి భార్యలా చూడాలా? అంటే భార్యలందరూ ఇలాగే వెయిట్ చేస్తారా? మనం ఎప్పుడూ కలిసే ఉంటాం కాబట్టి నాకు తెలియలేదు దాత్రి. ఈసారి మనం బయటకెళ్ళినప్పుడు నువ్వు త్వరగా వచ్చి గుమ్మం దగ్గర నా కోసం వెయిట్ చేయి. నేను 5 నిమిషాలు ఆగొస్తాను. అబ్బా, వెయిట్ చేయడం ఒక్కటే చాలా? లేదా రోజంతా మీరెప్పుడొస్తారని ఎదురు చూస్తున్నానని డైలాగ్ కూడా చెప్పాలా? నువ్వు చెప్తానంటే నేనెందుకు వద్దంటాను చెప్పు. సార్ గారికి ఫ్యాంటసీస్ బాగానే ఉన్నాయి. అమ్మా, ఆ కేదార్ గాడి పీడ, శ్రీవల్లి పీడ తొందరగా వదిలిచ్చు తల్లి. కేదార్, పేపర్ బాయ్ వచ్చాడు. పేపర్ మళ్ళీ నాకు మనశ్శాంతిని ప్రసాదించమ్మా. నువ్వే దిక్కు తల్లి. శ్రీవల్లి, ఆ పేపర్ జాగ్రత్తగా తీసుకురా. ఆ పేపర్ నాకు చాలా ఇంపార్టెంట్. సరే అన్నయ్య. దాత్రి, నేను వెళ్తున్నాను. కేదార్,
మనసుకు తెలుస్తుందక్క. తను నాకు ఎక్కువ దూరంలో లేదు, నా చుట్టుపక్కల ఎక్కడో ఉందని. ఎక్కడో ఉండడం ఏంద్రా స్వామి, నువ్వు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలనుకునే నీ తోడబుట్టిన చెల్లి నీ కళ్ళ ముందే ఉండాది. ఈ విషయం గాని నీకు తెలిస్తే నువ్వు ఎగిరి గంతేస్తావు, నేను నెత్తిన గుండేసుకోవాలా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కేదార్కి తోబుట్టువెవరో ఈ యాడ్ చూసి కాల్ చేస్తే మాకంటే ఆనందపడే వాళ్ళు ఉండరు వదినా. అదే జరిగితే ఈ ఇంట్లో ఏ ఒక్కరూ మనశ్శాంతిగా ఉండలేరు జగదాత్రి. బాబాయ్ దోషిగా అందరి ముందు నిలబడ్డం నేను చూడలేను. అలానే మీ సంతోషాన్ని కాదనలేను. అక్క, ఆ పేపర్ ఇస్తావా? ఒక్కసారి కేదార్ అన్నయ్య వాళ్ళ అమ్మ ఫోటో చూస్తాను. అలాగే చూడు. పిన్ని, అత్తయ్యగారు? పిన్ని ఏమైంది? పిన్ని, ఏమైంది? ఏమైంది పిన్ని? ఏమైంది అత్తయ్య గారు? హారతి ప్లేట్ ఎందుకు అలా పడేశారు? అలా భయపడుతున్నావేంటమ్మా? ఏమైంది? ఏం లేదు, నేను దేనికి భయపడతాను? ఆ, ఆ, ఆ పేపర్ ఇటు ఇవ్వు, ఇవ్వు. ఇవ్వండి అత్తయ్య. అత్తయ్య గారు, అమ్మయ్యా, అయ్యో. అత్తయ్య గారు, మీరు అసలు పేపర్ ఎందుకు కాల్చారు? ఆ? ఏమైంది పిన్ని మీకు? ఆ? ఫస్ట్ హారతి పడేశారు, మళ్ళీ పేపర్ కాల్ చేశారు. ఆ, అయ్యయ్యో, చేజారిపోయి ఉండదమ్మే. అయ్యో, ఆ, ఛ, అయ్యయ్యో, ఫోటో కాలిపోయి ఉండదే. ఏమి అనుకోకబ్బి, ఏదో కంగారులో పడేసుండా. ఇంట్లో రోజుకొక రచ్చ జరుగుతా ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉంటా ఉండా. అమ్మ జగదాత్రి, ఈ రొంతంతా క్లీన్ చెయ్యమ్మి. ఆ, ఆ. అక్క, అమ్మ ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది కదా?